హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషిషన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మీ ముందుకు నేనైతే తేగలను తీసుకొచ్చానండి. వీటిని తేగలు అంటారు మా నెల్లూరు సైడు. వీటిల్ని ఎలా ఉడకపెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జషిషన్ను వ్లాగ్స్. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ తేగల్ని ఉడకపెట్టుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. ఏమీ లేదు, వీటిల్ని నీట్గా వాష్ చేసుకొని ఇవి మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి ఆ మట్టి మొత్తం నీట్గా కడుక్కొని వాష్ చేసిన తర్వాత కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకొని ఓన్లీ 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ గాని వస్తే సరిపోతుంది. బాగా ఉడికిపోతాయి. నెక్స్ట్ తీసుకొని తినడమే అండి. వీటిల్ని ఇలా ఉడకపెట్టడం కంటే పొయ్యి మీద ఉడకపెట్టుకొని కాస్త అడుగంటేటట్టు ఉడకపెట్టుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ వీలైతే పొయ్యి మీద ఉడకపెట్టుకోవడానికి మాత్రమే చూడండి. మాకంటే ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేనైతే గ్యాస్ పైన ఎలా ఉడకపెట్టుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్పాను. వీటిల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. వీటిల్ని ఎటువంటి మందులు వేయకుండా తయారు చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవి భూమిలో నుంచి మాత్రమే వస్తాయి. వీటిల్ని ఎలా వేస్తారు ఏంటి అనే డౌట్ మీలో ఎవరికైనా ఉంటే ఇవి తాటి చెట్ల నుంచి వచ్చే తాటి ముట్లని మట్టిలో వేసి కొద్ది రోజులు తర్వాత తీస్తే తేగలుగా వస్తాయండి. వాటిల్ని ఇలా వండుకొని తింటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ తేగలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తెలుసుకొని ఈ తేగల్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. వీటి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ వీటిల్ని టేస్ట్ చేయాల్సిందే అండి, అంత రుచిగా ఉంటాయి. వీటిల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.